వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఈ రోజు టీయూ ఐకేసీ జేఏసీ తరఫున మన టీయూ జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి గారు వారి ఆధ్వర్యంలో మన యొక్క టీం వాళ్ళందరూ ప్రెస్ క్లబ్ మీటింగ్ కి వెళ్లడం జరిగింది. ఇందులో జేఏసీ పెద్దలు గౌరవనీయులు అందరూ విచ్చేసి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని రేపు జరగబోయే కార్యాచరణ గురించి ప్రభుత్వ డిమాండ్లపై మనకున్న ఆశలు ఆకాంక్షలు అమరవీరుల కలలు నెరవేరాలని సానుకూలంగా అన్ని జేఏసీలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే కాలయాపన చేయకుండా తొందరగా మన అందరికీ మన యొక్క డిమాండ్ అని అందించాలని ఎన్ని విధాలుగా ఎన్నో రకాలుగా వారి యొక్క అభిప్రాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ ద్వారా తెలియజేయడం జరిగింది. అందరికీ వారి అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇట్లు టీయూ జేఏసీ ప్రచార కార్యదర్శి అంకం సతీష్, హైదరాబాద్. అందరికీ ధన్యవాదాలు. మా ఉద్యమ సంఘాలన్నిటి తరఫున కార్యాచరణ ఐక్య కార్యాచరణ తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. మీరు కమిటీ వేశారు, స్వాగతించారు. ప్రతి సంఘం కూడా రకరకాలుగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. కమిటీ వాళ్ళు కూడా అందరూ కూడా ఉద్యమ చరిత్ర నుండి వచ్చిన వాళ్ళే ఉన్నారు, ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళే ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. కాబట్టి మేము సానుకూలంగా మా సంఘాలన్నీ స్వాగతం వ్యక్తం చేశాయి, సంతోషాన్ని వ్యక్తం చేశాయి. వారు ప్రక్రియ కూడా ప్రారంభించారు. అన్ని సంఘాలతోని అన్ని వర్గాల అభిప్రాయాలు తెలుసుకున్నారు. గడిచిన 20 రోజులు మహిళా సంఘాలు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, టీఎన్జిఓస్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అడ్వకేట్ కావచ్చు, మేధావులు కావచ్చు, తెలంగాణలో పోరాటం చేసిన సబ్బండ వర్గాలతోని అభిప్రాయాలు తెలుసుకున్నది. మీ అభిప్రాయాలు ఎన్ని రోజులలో కేంద్రీకరించుకుంటారు అన్ని ఒక కోఆర్డినేషన్ చేసుకొని మరి అవన్నీ ఎప్పుడు వెలుబుచ్చుతారు. ప్రజలకు కానీ తెలంగాణ సమాజానికి ప్రభుత్వానికి మీ అభిప్రాయాలు ఏమొచ్చినాయి, ఏమి కోరుకున్నారు? తెలంగాణ ఉద్యమకారులు ఆత్మ గౌరవం కావాలని ఏమి కోరుకున్నారు, ఏ విధంగా గుర్తించాలి? 2 అంశాలు వాళ్ళకు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉద్యమకారులను ఏ విధంగా గుర్తించాలని ఒక పాయింట్ అవుతాయి. 2వ పాయింట్ ఉద్యమకారులు గుర్తించిన ఉద్యమకారులకు ఏ విధమైనటువంటి గౌరవం ఇవ్వాలి, వారి ఆత్మ గౌరవం నిలబడే విధంగా ఎలాంటి విధంగా గౌరవించుకోవాలి అని 2 గుర్తించాలనే బాధ్యత ప్రభుత్వం పెట్టింది. వాళ్ళు కూడా అనుభవజ్ఞులు, కమిటీ సభ్యులు అందరూ వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్నారు. ఏమొచ్చినాయి అభిప్రాయాలు, ఏ విధంగా గుర్తించాలని చెప్పినరు, మీరు ఏ విధంగా గుర్తిస్తున్నారు, ఆ గుర్తించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వెంటనే అప్లై చేసే సిస్టమ్ను తొందరగా స్టార్ట్ చేయండి. 2వది మీరు ఏమిస్తారనేది 2వ పాయింట్. ఇలా గుర్తించడానికి మీరు తీసుకున్న నిర్ణయం ఏంటి? దీనికైతే టైం అవసరం లేదు, కాలయాపన అవసరం లేదు. ఉద్యమకారులు ఎట్లా గుర్తిస్తారు? మీరు అప్లై చేసుకోమంటారా? మండలానికి ఒక ఆఫీసర్, లేక జిల్లాకు ఆఫీసర్, డివిజన్కు ఆఫీసర్, మున్సిపాలిటీ ఒక ఆఫీసర్ స్పెషల్ టేబుల్ పెడతారా? లేక ఆన్లైన్లో అప్లై చేసుకోమంటారా? అప్లై చేసే సిస్టాన్ని మీరు లేట్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తాము. ఎందుకంటే చాలా రోజులు టైం పడుతుంది. వీలైతే మా ఐక్య కార్యాచరణ కమిటీ అంతా డీజీపీ గారిని కలుస్తాం. కావాలంటే వివిధ పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ కాపీలు కానీ బైండ్ ఓవర్ అయినటువంటి పేపర్స్ ఉద్యమకారులకు సరిగ్గా ఇవ్వడం లేదని మాకు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. మేము మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏ ఉద్యమకారుడు అప్లికేషన్ పెట్టుకున్న పోలీస్ స్టేషన్లలో తప్పకుండా వెంటనే సర్టిఫై కాపీ, మీ దగ్గర ఉన్నటువంటి కాపీ పోలీసు స్టేషన్ నుండి కావచ్చు, లేక ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్ అయినాయి, ఎఫ్ఐఆర్ అయినాయి, జైల్లో ఉన్నటువంటి జైలు సర్టిఫికెట్ కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కాబట్టి జైలు శాఖ వారికి కూడా మా ఉద్యమకారుల పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎవరిని సతాయించకండి. త్యాగం చేసిండ్రు, మీ చుట్టూ నెలలకు తరబడి తిప్పుకోకండి. మేము మీకు దొంగ సర్టిఫికెట్ అడుగుతలేం, లేకుండా ఇవ్వకండి.
ఉన్నది ఉన్నట్టు దాపరికం లేకుండా దాపెట్టకుండా సతాయించకుండా ఉద్యమకారులకు, ఎందుకంటే వాళ్ళకు రేపు అప్లై చేసుకోవడానికి కావలసిన ప్రూఫ్స్